అండి. ఇప్పుడైతే నేనైతే పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నా నా స్టైల్లో. ఇప్పుడు వచ్చేసి నేను పాలకూర సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను, నీట్గా అయితే కడిగేసాను. తర్వాత ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఫస్ట్ మనం ఇలా ఒక కడాయిలు అయితే పెట్టుకోవాలండి. ఇలా కడాయిలు అయితే పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత అయితే తగినంత అయితే నూనె అయితే వేసుకుందామండి. నూనె వేగాక ఉల్లిపాయలు 2 తీసుకున్నా, అదే లావు ఉన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకుని ఎల్లుల్లిపాయ పెట్టు తీసి అయితే వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ అయితే ఇలా ఎర్రగా అయితే రావాలి. ఇంకా వీటిని అయితే తీసేసుకున్నాను. ఇంకా బాగా అయితే ఉల్లిగడ్డ అయితే ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే ఇలా పక్కకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనెలోనైతే పాలకూరనైతే బాగా మగ్గించుకోవాలి. అయితే మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మా ఉల్లిగడ్డలు, తగినంత కారం, నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఇవైతే మిక్స్ అయితే పట్టుకోవాలి. తగినంత ఉప్పు, మనం వేసిన వెల్లుల్లి కారం అయితే ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా అయితే పాలకూర అయితే ఇప్పుడైతే వెల్లుల్లి కారం ముద్ద అయితే మనం పాలకూరలో అయితే బాగా మగ్గియాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత పాలకూరలో అయితే కలిపేసుకుందాం. ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత నూనె పైకి వస్తుంది చూడు, అంత దాకా అయితే ఉడికించుకున్నాం. అప్పుడైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే చూద్దామండి. ఇలా అయితే నూనె ఎలా అయితే బయటకు వచ్చే వాళ్ళకు ఉడికించుకోవాలి. అప్పుడైతే బాగా ఉడికినట్టు ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా రెడీ అయిపోతుందండి. పొద్దున బిజీ లైఫ్లో ఇలా ఒక్కసారి చేయండి. పాలకూర తినని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా తింటారు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.